ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అందుకే సాధు మహనీయుల యొక్క సేవ వలన ఏమవుతుంది? ఆ స్థిరమైనటువంటి జగత్తుని అంటకుండా ఉండేటువంటి స్థితి లభిస్తుంది. దాని వలన ఎప్పుడైతే ఈ దృశ్యమాన జగత్తు వట్టిది అని తెలిసిందో దానిని అంటనప్పుడు దేనిపై కూడా కోరికలు లేకుండా కోరికలన్నీ నశించిపోతాయి. అలా కోరికలు నశించినప్పుడు వానికి నిశ్చలమైనటువంటి తత్వాన్ని పొందాలి అనేటువంటి విషయం గోచరమవుతుంది. ఆ నిశ్చలమైనటువంటి తత్వాన్ని పొందటమే వాడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందడం. కాబట్టి తపస్సు చేస్తే ఏమవుతుంది? పాపం క్షీణిస్తుంది. అంతేకాదు, ఎప్పుడైతే సంఘానికి అంటకుండా ఉంటాడో, స్థిరం లేనటువంటి అబద్ధ కల్పితమైన సంఘానికి అంటకుండా ఉంటాడో వాడికి పరమశాంతి లభిస్తుంది. అంతేకాదు, ఇంకా కూడా ఆత్మబోధ వల్ల వాడు ముముక్షువే అవుతాడు. మోక్షము చెందాలి అనేటువంటి కోరిక విజృంభిస్తుంది. దాని ద్వారా ఎల్లవేళలా కూడా ఈశ్వరుని యొక్క కీర్తన వల్ల, ఈశ్వరుని యొక్క ధ్యానం వల్ల వాడు అద్వైతం అనేటువంటి విషయాన్ని వాడు అంటి ఉంటాడు. ఆ అద్వైత వాసన ద్వారా వాడికి అన్ని భయాలు కూడా వదిలిపోతాయి అని చెబుతూ, అందుకే ఇటువంటి సర్వేక సమస్తమైన దృశ్యజనితమైన భయాలు కోరికలు వదిలేసినటువంటి వాడికి మాత్రమే గురువు యొక్క ఉపదేశం యొక్క అర్హత అనేటువంటిది అర్హత అని తెలియాలి అని చెబుతూ, అంతేకాదు ఏ ముముక్షువైతే, ఇక్కడ ముముక్షువు అంటే మోక్షము చెందాలి అనేటువంటి కోరిక ఉండడమే కాదు, వాని యొక్క మోహాతిశయమంతా నశింపజేసుకోగలిగినటువంటి వాడే ముముక్షువు. అటువంటి వాడు, ఆ ముముక్షువు తన యొక్క మనోనాశము ఎందుకు? ఆ మనసు ద్వారా సంకల్ప వికల్పాల ద్వారా అనేక రకమైనటువంటి మోహాలకు దారితీయడం. కాబట్టి మనసు యొక్క విషయాన్ని ఆ పరతత్వమైనటువంటి పరమాత్మ వైపుకు మళ్లించడమే ఈ దుష్ట ప్రవృత్తి అయినటువంటి మనోనాశం జరుగుతుంది. దాని వలన వాసనాత్యాగము, ఇంకా వాడు కోరికలను వదిలివేసిన వాడే అవడం వల్ల కామక్రోధాదులు కూడా లేకుండా పోతాయి. ఇక కామమే అంటే వాడు కోరవలసిన వస్తువు, పొందవలసిన వస్తువు అనేది కోరికే లేకపోతే దేని గురించి ఇంకా వానికి కోపం అనేది వస్తుంది? ఆ కోపం రాదు. ఆ కోపము, ఆ కోరిక రెండూ లేని కారణము చేత వాడు పరమశాంతిని పొందుతాడు. అలా పొందడానికి ఇష్టపడినటువంటి వాడే ఈ జీవుని యొక్క, ఈశ్వరుని యొక్క, జగత్తు యొక్క, పరమాత్మ యొక్క భేదభావాన్ని, అప్పుడు జీవేశ్వరుడు వేరని, ఇక జీవుడు ఈశ్వరతత్వాన్ని పొందాలని, జగత్తు పరబ్రహ్మం కంటే వేరని, ఈ జగత్ సంబంధమైనటువంటి విషయమంతా నశింపజేసుకొని పరమాత్మను పొందాలి అని ఈ విధమైనటువంటి భేదభావన ఏదైతే ఉంటుందో, అక్కడ జగత్తు అనేది ప్రత్యేకంగా లేదు. ఉండేటువంటిది కేవలం ఏమున్నది అంటే పరబ్రహ్మమే ఉన్నది. ఒక పెద్ద కొండ ఉన్నది. ఆ కొండ మీద ఒక శిల్పి ఏం చేశాడు? అనేక రకాలైనటువంటి నర్తకీమణుల బొమ్మలు, మరి సంగీత వాయిద్యాల బొమ్మలు, ఇంకా కూడా మరి పద్మాలని లేదా పెద్ద అందమైన రేఖలని, పువ్వులని, ఇటువంటి బొమ్మలన్నీ కూడా చెక్కాడు. చెక్తే అవన్నీ కూడా ఎన్నో రకాలు ఉన్నవి. కానీ అవన్నీ ఎక్కడ ఉన్నవి అంటే మనం శిలను చూస్తున్నామా? శిలను చూడడం లేదు. ఎందుకు అంటే ఆ బొమ్మలనే చూస్తూ ఉన్నాం. పద్మం ఎంత బాగున్నది, ఈ వీణ ఎంత బాగున్నది, ఈ డమరకం ఎంత బాగున్నది, ఈ వయోలిన్ ఎలా ఉన్నది అని ఇవి మనం అక్కడ వేయబడినటువంటి ఆ చిత్రాలనే చూస్తూ ఉన్నాం. కానీ అవన్నీ అక్కడ ఉన్నవి శిల కంటే వేరై ఉన్నవా?
ఆ కొండ కంటే వేరై ఉన్నవా? ఆ పర్వతం కంటే, ఏ పర్వతం మీదైతే బొమ్మలు వేయబడినవో ఆ పర్వతం కంటే బొమ్మలు వేరై ఉన్నవా? ఒకవేళ బొమ్మలు లేకపోయినా ఉండేది పర్వతమే, ఆ బొమ్మలు ఉన్నా కూడా ఉండేటువంటి పర్వతమే. అయితే మనం అక్కడ పర్వతాన్ని చూడడం లేదు, ఆ యొక్క బొమ్మలను చిత్రకారుడు లిఖించబడినటువంటి శిల్పి చేత చెక్కబడినటువంటి బొమ్మలనే చూస్తూ ఉన్నాం. అంటే పరబ్రహ్మమునందు ఈ యొక్క జగత్తు అనేటువంటి దానిని చూస్తూ ఉన్నాం. కానీ ఈ జగత్తు అనేది మనకు తెలిసినా తెలియకపోయినా, విచారించినా విచారింపకపోయినప్పటికీ కూడా జగత్తు అనేది ఎప్పటికీ లేదు. అందుకే ఈ జగత్తు పరబ్రహ్మము అనేటువంటి భేదభావము అని ఎప్పుడు వదిలివేస్తాడు అంటే, వాని మోక్షము చెందాలి అనేటువంటి విషయమునందు మాత్రమే అక్కడ వాడు వదిలివేస్తాడు. ఎందుకు అంటే వానికి కామనా వాసనలు మొత్తం నశించిపోయినవి, ఎటువంటి కోరికలు లేవు, ఆ కోరికలు తీరలేదని కోపము లేదు. వాడు పరమ ప్రసన్నీకరణము, పరమశాంతిని పొంది ఉన్నాడు. అలా పొంది ఉన్నవాడు ప్రత్యేకంగా వానికి కలిగినటువంటి వాసనలు త్యాగం చేయవలసిన అవసరం లేదు, అవి ఎప్పుడో నశించినవి. కాబట్టి ఇకప్పుడు జీవుడు ఈశ్వరతత్వాన్ని పొందాలని, ఈశ్వరుని కంటే జీవుడు ప్రత్యేకమని, ఈ జగత్తు పరబ్రహ్మం కంటే ప్రత్యేకము అనేటువంటి ఈ ద్వంద్వభావము, జగత్తు పరబ్రహ్మము, జీవుడు ఈశ్వరుడు అనేటువంటి ఈ ద్వంద్వభావము అనేటువంటిది వదిలివేయాలి అని తలంచినటువంటి వాడే ఈ దృశ్యనాశనాన్నే కోరతాడు. ఏ దృశ్యమైతే సత్యం అనుకున్నామో ఆ దృశ్యనాశనాన్ని కోరి ఇంకా వాడు అఖండమైనటువంటి అద్వితీయమైన అంటే రెండవ వస్తువు లేని పరబ్రహ్మము కోసము ఆత్మానుసంధానం చేయాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకు? ఆ వస్తువులన్నీ ఉన్నవని తెలుసు, కానీ ఆ వస్తుతత్వం తను అవ్వలేదు. ఎందుకు అంటే అటువంటి అనుష్ఠానము అనుసంధానము చేయాలి అనుకున్నాడు. పరబ్రహ్మతత్వము సత్యమైనది, శాశ్వతమైనది, ఉన్నది అనుకున్నాడు. దానిని పొందాలి చెందాలి అని కోరుకున్నాడు. కానీ అది పొందడం చెందడం అనేటువంటిది చేత కాదు. ఆ పొందాలి అని కోరుకున్నటువంటి వానికే సత్య వస్తువుని గురించి తెలుసు, అసత్య వస్తువుని గురించి తెలుసు. దాని పట్ల, అసత్య వస్తువు పట్ల వాడికి కలిగినటువంటి విరక్తి కూడా జనించింది. దాని ద్వారా వాడు ఎప్పుడైతే విషయ సంబంధమైన దృశ్య సంబంధమైన విషయాలను దూరీకరించుకున్నాడో వాని యొక్క అంతఃకరణాలతో పాటు మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా వాని యొక్క నిగ్రహంలోకి ఉన్నవి. ఎందుకు? మొట్టమొదట ఆ అంతఃకరణాలలో కూడిన మొట్టమొదటిది ఎవరు? ఆ యొక్క జీవుడు మనస్సుని ఆరోహించి ఏం చేస్తూ ఉన్నాడు? విషయ కామన వాసనలన్నీ వదిలివేసి ఆ మనసు శుద్ధ మనసు చేసి వాడు ఎప్పుడైతే అసత్యాన్ని ఆవలికి నెట్టి సత్యాన్ని కోరుతూ ఉన్నాడో అప్పుడే వాని యొక్క అంతఃకరణం అనేటువంటిది శుద్ధపడిపోయింది. కాబట్టి అతను సాధన చతుష్టయ సంపద అనేటువంటిది కలిగి ఉన్నవాడే అయ్యాడు. అలా ఎప్పుడైతే సాధన చతుష్టయ సంపద శమధమాదులను కూడా వాడు క్రోడీకరించుకొని ఇంద్రియ నిగ్రహాలను కలిగి ఉండి, అంతేకాదు తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉంటాడు పరబ్రహ్మతత్వాన్ని పొందాలి చెందాలి అని. దాని తర్వాత వానికి ఎటువంటి విషయాల పట్ల కూడా ఆసక్తి లేక వాడికి కలిగినటువంటి ఆలోచన, వాడు శాస్త్రంలో చదివినది, వాడు సాధు మహనీయులు సేవ చేసేటప్పుడు మహనీయులు బోధించినది మొత్తం ఒక్కలాగా ఉన్నప్పుడు వాడి మనసు సమాధాన పడిపోతుంది. ఏమని? నేను ఆ యొక్క పరమాత్మ వస్తువు కంటే భిన్నమైన వాడను కాను. అప్పుడు ఇది నేను అనుకున్నటువంటి బంధం తొలగించుకోవాలి. అది తెలుస్తుంది దైవము, ఇది అస్థిరమైన ప్రపంచము, ప్రాపంచక సంబంధమైన వస్తుతతి గురించి తెలుస్తుంది. కానీ ఈ ప్రాపంచక స్థితి ఎలా వదిలించుకోవాలి, పరమాత్మ తత్వం ఏ విధంగా అనుసంధానం చేసి పరమాత్మతో ఏకీకృతం కావాలి అనే విషయం కోసమైతే వానికి తెలియడం లేదు.
కానీ అసత్యము తెలుస్తుంది, సత్యము తెలుస్తుంది. అసత్యాన్ని వదిలేసుకోవాలి, వదిలేయడం చేత కావడం లేదు, వదలాలి అని మనసులో ఉన్నది. ఎప్పుడైతే మనఃపూర్వకంగా వాడు తెలివితేటలతో, దైవికమైన తెలివితో ఆ స్థిరాన్ని గుర్తించి ఆవలికి నెట్టేసుకోవాలి అని ప్రయత్నించేటువంటి వానికి వాడు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే. అతడు మహామంత్రోపదీక్షకే తగి ఉన్నాడు. వానికి మంచి అర్హత ఉన్నది. ఏ విధంగా? వానికి సత్యమేదో తెలుసు, నిత్యమేదో తెలుసు. అసత్యమైనటువంటి దానిని ఆవలికి నెట్టివేయాలి అనేటువంటి కోరిక కూడా ఉన్నది. దానిని ఏమాత్రము కూడా గణించక, వాటి పట్ల ఏ లెక్కలోనూ కూడా దృష్టి పెట్టుకోకుండా మరి ఏ విధంగా ఉన్నాడు అంటే వాటిని ఏహ్యమైన భావముతో, ఆ దృశ్యజనితమైన విషయాలను ఏహ్య భావముతోనే చూస్తూ వాటిని దూరీకరించాలి అనుకుంటున్నాడు. అటువంటి పటుత్వం కావాలి అన్నప్పుడు శమధమాదులు ఉండాలి. శమధమాదులను గురించి కూడా తెలుసుకున్నాడు. ఈ విధంగా ఉన్న వాడికి తెలుసుకునేది కాదు, ఆ విధమైన లక్షణాలన్నీ వాడు కలిగి ఉన్నాడు. కానీ అది బోధనా సౌకర్యం కోసం క్రమానుగతంగా వచ్చినటువంటి ఈ యొక్క పేరులన్నీ కూడా ఉత్తమ శిష్యునికి ఈ విధంగా బోధన కోసం ఏర్పడినటువంటి క్రమాంశమే కానీ ఆ సత్శిష్యుడైనటువంటి వానికి బోధన పొంది సత్య వస్తువునందు స్థిరపడేటువంటి వానికి సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది కలిగిన వాడే అవుతూ ఉన్నాడు. అతడు మాత్రమే మహామంత్రోపదీక్షకు అర్హత కూడా సాధించి ఉన్నాడు. అటువంటి వానికే శ్రీ గురుదేవుని యొక్క జీవ బ్రహ్మైక్య ప్రతిపాదకమైనటువంటి ఈ జీవుడు బ్రహ్మతత్వం ఏ విధంగా అవుతాడు అనేటువంటిది, అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి విషయాల యొక్క వాక్యార్థోపదేశమైనటువంటి ఆరోపదీక్షను కూడా వేదాంత శాస్త్రం ఉపదేశిస్తూ ఉన్నది. ఆ శాస్త్రాలను గురించి సద్గురుమూర్తి అనుభవపూర్వకంగా కూడా వాడికి ఏ విధంగా బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు అనేటువంటి బ్రహ్మ విషయాన్ని గురించి, పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేస్తాడు. కాబట్టి అనాత్మ భావనను, అంటే అసత్యమైనటువంటి వస్తువును దూరీకరిస్తాడు. అలా దూరీకరింపదలంచిన వాడు శ్రీ గురుదేవుడు ఇచ్చినటువంటి దీక్షయందు వాడు సుస్థిరతను పొందాలి. అంటే దాని యందే నిలిచి ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎల్లవేళలా కూడా సిద్ధి పొందేటంత వరకు కూడా వాని యొక్క దీక్ష దక్షతతో కూడి చేయాలి. అంటే ఈ దీక్ష అంటే తాను తలంచినటువంటి కార్యం పూర్తి అయ్యేటంత వరకు కూడా ఇతర విషయాలలో మనస్సును ఏమాత్రము పోనివ్వకూడదు. ఎందుకు అంటే మనస్సుకు అలవాటు ఎప్పుడూ కూడా ఏదో ఒక సంకల్పం చేస్తూ అటు ఇటు ఊగిసలాడేటువంటి విషయం కాబట్టి ఆ మనస్సుని పూర్తిగా మంత్రమునందే చొప్పింపాలి. అలా చొప్పించినప్పుడు మనసును ఎటు పోనీయకుండా దాని అందే ఏకమైనటువంటి నిష్టతో ఉండడమే అనే విషయాన్ని తెలియాలి. ఇదే కదా శిష్య లక్షణము అని శాస్త్రాల్లో చెప్పింది కూడా ఇదే కదా అని చెబుతూ ఏ విధంగా ఆ సత్శిష్యుడు అనేవాడు సద్గురుమూర్తిని ఏ విధంగా పూజించాలి అంటే వాని యొక్క విద్యుక్త ధర్మం ఏంటి అంటే ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆ సేవ చేస్తూ ఉన్నటువంటి వానికి వాని యొక్క కోరికలు, సంకల్పాలు మొత్తము కూడా నశించిపోతాయి. అంతేకాదు ఈ యొక్క యమనియమాదులతో కూడినటువంటి ఏ యొక్క ప్రాణాయామాలు అయితే ఉన్నవో వాటి ద్వారా సర్వ సంఘాలు కూడా, అంటే ఈ జగత్తుతో అంటి ఉన్నటువంటి లక్షణం నశిస్తుంది. అంతేకాదు వాడు ఎల్లప్పుడూ కూడా జ్ఞాన విద్యను అభ్యసిస్తూ ఉంటే వాడి కోపాన్ని వాడే నిగ్రహించుకుంటాడు. వాడు కోపం మీద, కోరిక మీద కూడా జయించి తీరుతాడు. ఎల్లవేళలా కూడా సత్యమునందు ఆ ధర్మపరాయణత కలిగి ఉంటాడు. అంతేకాదు ఏ విధంగా అంటే తల్లి తండ్రుల కంటే కూడా మరి గురు శుశ్రూషణారత, తల్లిదండ్రుల సేవ చేస్తాడు. గురువు యొక్క శుశ్రూషణ యందు ఆనందపడుతూ ఆ సేవను చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక వాని యొక్క శ్రమ అనేటువంటిది ఎల్లవేళలా ఎల్లకాలము కూడా మంచి విద్వత్తునిచ్చేటువంటి
విద్యలో సుశిక్షితుడే అవుతాడు అని సూత సంహిత కూడా చెప్పింది అని చెబుతూ, అంతేకాదు ఏ తల్లక్షణయుక్తత్వం సర్వభూతహితే రతం నిర్మలం జీవితం యస్య తస్య దీక్షా విధీయతే. ఎవడైతే సకల దుస్సంకల్పాలను కూడా వదిలివేసి, అంటే దుష్టమైన ఆలోచనలు మనుజునికి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే వాడు అనేక జన్మ కర్మ పరంపరలను బట్టి, దేహ పరంపరలను బట్టి ఆ వాసనా బీజాలు అక్కడే ఒకదానికొకటి ప్రోగుబడిపోయి వానికి వచ్చేటువంటి విషయాలే దుష్టమైనటువంటి సంకల్పాలు వస్తాయి. ఆ దుష్ట సంకల్పాలు అనేటువంటివి వదిలివేయాలి. అంతేకాదు ఇంకా పాపకర్మలను, అంటే తన శరీరము, తన చుట్టూ ఉన్న తను ఏర్పాటు చేసుకున్నటువంటి పరివారాన్ని కూడా పోషించేటువంటి దానికి వాడు ఎటువంటి పాపకర్మనైనా చేస్తూ ఉంటాడు. ఆ పాపకర్మను వాడు వదిలివేయాలి. అంటే ఏ విధంగానైనా సరే ఆ పాపకర్మను వదిలేసేటువంటి దుష్ట ఆలోచన కూడా వదిలి, ఇక కామము, క్రోధము మొదలైన వాటిని కూడా నశింపజేసుకోవాలి. నశింపజేసుకొని ద్వైత భావము, సుఖ దుఃఖము, మరి కష్టము నష్టము, ఈ విధంగా శీతోష్ణము అనేటువంటి ఇష్టము అయిష్టము అనే ద్వైత భావన ఏదైతే ఉంటుందో దానిని కూడా వదిలివేయాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వాడు ఉంటూ ఉన్నాడు. ఇంకా కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా కూడుకొని ఉన్నటువంటి వాడు ఈ యొక్క అవని యొక్క జీవితం అంతా కూడా, అంటే వాని యొక్క జీవితం అంతా సకల భూతహితం కొరకే నియోగింపబడి నిర్మలమే అగుచూ ఉన్నదో. ఎందుకు? మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో సకల వ్యాప్తంగా కూడా ఆ శుద్ధ చైతన్యమే మరి సర్వస్థితిలో కూడా వ్యాపించి సర్వరూపకమై ఉన్నది అనే భావనతో ఉన్నప్పుడు వాడిక వాని యొక్క శరీరాన్ని పరిపోషించుకోవటానికి చేసేటువంటి పాప వాంఛలు, పాప ఆలోచనలు, పాప కర్మలు ఇవన్నీ కూడా వదిలివేస్తాడు. వదిలివేసి సర్వజీవుల యందు ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని చూడడం ప్రారంభించినప్పుడు వాని మనసు అనేటువంటిది మాలిన్యరహితమైపోతుంది. అలా ఎప్పుడైతే నిర్మలమవుతుందో అటువంటి పరిశుద్ధమైన అంతరంగం కలిగినటువంటి వానికి శ్రీ గురుదేవుని యొక్క మంత్రోపదేశ దీక్షను శాస్త్రాలు విధిస్తున్నాయి. ఏమని? అటువంటి నిర్మల మనస్కునికి ఏ విషయాన్నైనా సత్యమునందు స్థిరపడాలి అని ఏకాగ్రత కలిగి నిర్ణయించుకున్నటువంటి మనుజునికి శ్రీ గురు మంత్రోపదీక్ష అనేది ఇవ్వవలసిందే. ఆ మంత్రోపదీక్ష ద్వారా వాడు తన గురించి తాను తెలుసుకుంటాడు. తన గురించి తాను తెలుసుకున్నప్పుడు తన్ను తరింపజేసుకునేటువంటి మార్గంలో పయనిస్తాడు. అంటే అంత యోగ్యుడైన వానికి మాత్రమే ఇచ్చినటువంటి విద్య శోభాయమానంగా ప్రకాశిస్తుంది అని చెబుతూ, అంతేకాదు పరిపక్వం మనోయేషాం కేవలోయం చ సిద్ధిదః గురుదైవత భక్తానాం సర్వేషాం సులభోజవాత్. ఎలాగంటే ఇక్కడ ఎవరికైతే మానసికమైనటువంటి పరిపక్వత ఉంటుందో ఆ పరిపక్వతలో కూడా సత్యాన్ని ఆశ్రయించుకుని ఉంటాడో వానికి సిద్ధించేటంత వరకు కూడా శ్రీ గురుదేవుడే పరమ దైవం. ఆ పరమదైవాన్ని ఎల్లప్పుడూ కూడా వాడు వాంఛించి ప్రియంగా ఇష్టముతో భక్తితో కొలుస్తూ ఉన్నటువంటి వానికి మాత్రమే వాడే జ్ఞానార్హుడు. జ్ఞానం తెలుసుకునేటువంటి వాళ్ళలో వాడే అర్హుడు అని చెబుతూ, అంతేకాదు ఇంకా మనకి భగవద్గీతలో కూడా ఏమని చెప్పారు అంటే, వీతరాగ భయక్రోధ మన్మయామాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూతామద్భావమాగతా అని. అంటే వీతరాగ భయక్రోధ, ఎప్పుడైతే భయము మరి క్రోధము ఇటువంటివన్నీ కూడా పెద్దలను ఆశ్రయిస్తే మొత్తము
నశించిపోతాయి అనే ఇవన్నీ కూడా నశించి నిర్మలమైన మనసు ఏర్పడాలి అంటే జ్ఞానంతో కూడినటువంటి తపస్సు చేసినప్పుడు ఇవన్నీ సిద్ధిస్తాయి అని చెబుతూ తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎప్పుడైతే తన యొక్క ఇంద్రియాలను తను వశీకరించుకుంటాడో, ఎప్పుడైతే ఆ ప్రాణాయామాదులు యమనియమాదులు అష్టాంగ యోగాలతో కూడుకొని తన యొక్క ఇంద్రియాలను తను నిగ్రహించుకోగలుగుతాడో అటువంటి వాడు మాత్రమే ప్రజ్ఞాస్వరూపుడు అని చెబుతూ, అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వానికి మాత్రమే గురుదీక్ష అనేటువంటిది సుస్థిరమవుతుంది. ఆ ఇవ్వబడినటువంటి దీక్ష ద్వారా వాడు తరించగలుగుతాడు, తరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనే చెబుతూ, గురు మంత్రోపదేశానికి అర్హత ఏ విధంగా ఉండాలి, ఎటువంటి భక్తి ఉండాలి, ఏ సాధన ఉండాలి, ఏ తీరులో ప్రయత్నించాలి అనే విషయాలను గురించి వివరించి చెప్పి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. క్రియయా చాన్వితం పూర్వం దీక్షాజాలం నిరూపితం మంత్రదీక్షాభిధం సాంగోపాంగం సర్వం శివోదితం. అంటే మంత్రదీక్ష యొక్క జప విధానము, జపస్థానాలు, ఆసనాలు, అధిష్టాన దేవతలు, మంత్ర చైతన్యము, ఇవి మొదలుగా కలిగిన ప్రధానమైనటువంటి అంగాలతోనూ ఉపాంగాలతో కూడా కూడినటువంటి మంత్రదీక్షను, మరి ఈ మంత్రదీక్షకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా ఓ పార్వతీ నా చేత చెప్పబడినవి నీకు అంటే బాగా నిరూపితములైనవి కదా. ఈ మంత్రదీక్షము చేత మరి భ్రమరకీటం న్యాయం అనుసరించి ఎల్లవేళలా కూడా భ్రమరం ఏ విధంగా కీటకాన్ని తీసుకొచ్చి దానిలో పెడుతుందో, ఆ పుట్టలో దానిలో ఉన్నటువంటి కీటకం భ్రమరాన్ని భయంతో ధ్యానించి భ్రమరంలాగానే రూపం మార్చుకొని బయటకు వస్తుందో, అలాగే సోహంభావమైనటువంటి అజపాయంత్ర దీక్షనుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నవి. ఇంకా కూడా ఈ జప విధానము అనేటువంటిది 3 రకాలుగా ఉన్నది. దానిని గురించి నేను తెలియజేస్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే జప విధానాన్ని గురించి తెలియజేశాడు, జపస్థానాలను గురించి తెలియజేశారు, ఏ ఆసనాలను అనుసరిస్తే అంటే ఇవన్నీ కూడా జప విధానం ద్వారా, జపస్థానాల ద్వారా, ఆసనాల ద్వారా, అధిష్టాన ద్వారా, మంత్ర చైతన్యం ద్వారా, వీటి ద్వారా మాత్రమే వస్తుందా అంటే వీటన్నింటికీ కూడా అఖండమైనటువంటి చెరగని తరగని భక్తిని జోడించినప్పుడు ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.